ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. ప్రివ్యూ టాక్ అదిరిపోయింది. అందరికీ చిన్న కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కైండ్లీ డోంట్ స్ప్రెడ్ ఎనీ స్పాయిలర్స్. ఎందుకంటే నెక్స్ట్ చూసేటోళ్ళకి కూడా ఫన్ ఉండాలి. జస్ట్ మేక్ షూర్ దెర్ ఆర్ నో స్పాయిలర్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ టుమారో ఆర్ లైక్ కొన్ని రోజులు ఆపుకొని ప్లీజ్ స్పాయిలర్స్ ఒకటి పెట్టకండి అంతే. బట్ రెస్ట్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఒక లైన్లో చెప్తా, సెకండ్ హాఫ్ జీ పగిలిపోయింది అంతే. ఖచ్చితంగా సినిమా చూడాలి. ఇంటర్వెల్ తర్వాత నుంచి ర్యాంప్ ఆడేసింది. ఎంజాయ్ ద ఫిల్మ్. నాకు మెకానిక్ రాకీ చాలా బాగుంది, కానీ దీని ఎండింగ్ చాలా సాడ్. ఒక గుండుగాడు ఉన్నాడు, వాడితో పాటు మంచి కాలేదు. మెకానిక్ రాకీ ఈజ్ నేను ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు కొన్ని పాయింట్స్ తెలుసు, కానీ ఫస్ట్ టైం చూసాను ఒక ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేశాను. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సాంగ్, ఎవ్రీ కాన్ఫ్లిక్ట్, ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ ఇమోషన్, ఎవ్రీ సస్పెన్స్ పాయింట్ ఎంత బాగుందంటే నిజంగా ఐ విష్ మై బ్రదర్ రాజీవ్, మా అమ్మ, మై సిస్టర్, మై వైఫ్, ఎవ్రీబడి హ్యాడ్ బీన్ హియర్ విత్ మీ. వాళ్ళు ఎవరు లేరు ఇవాళ. నేను మా టీంతో పాటు ఉన్నాను. అది ఈ మెకానిక్ రాకీ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ రియలీ wishing everybody watches this and enjoys this as much as we have enjoyed making it and watching it ourselves. అందరికీ నమస్కారం అండి. మెకానిక్ రాకీ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఇందులో యాక్ట్ చేశానన్న విషయం కూడా మర్చిపోయి ఒక ఆడియన్స్ లాగా చూశాను మూవీని. చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ కంగ్రాట్స్ టు ద న్యూ డైరెక్టర్ రవితేజ. ఈ కథ నాకు చాలా కాలం క్రితం, అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది, చాలా టైం తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. అప్పుడు ఎప్పుడో విన్నాను కథ, అప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ అంతా మర్చిపోయాను. ఒక ఆడియన్స్ లాగే నేను థియేటర్లో ఎంజాయ్ చేస్తూ చూశాను. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అయితే నేనే క్లాప్స్ కొట్టేసి మనం పట్టుకుంటున్నారా పార్ట్నర్ ఇన్ క్రైమ్. సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇందులో. అండ్ దెన్ శ్రద్ధ, ఆమెకి మాత్రం షీ స్టోల్ ద షో. మంచి పర్ఫార్మెన్స్, స్కోప్ దొరికిన ప్రతి క్యారెక్టర్కి, ఇంక్లూడింగ్ నరేష్ గారు కానీ, మీనాక్షి అఫ్కోర్స్ ఆమెకి కానీ, ప్రతి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ అయినాయి. అంటే అదే చెప్తున్నాను, ఈ సినిమాలో యాక్ట్ చేసిన విషయం మర్చిపోయి నేను ఒక ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేయడం జరిగింది. అండ్ నెవర్దిలెస్ మనం కంపల్సరీగా స్పెషల్ మెన్షన్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్. మాత్రం ఈ స్టూడ్ అవుట్. మళ్ళీ చాలా చాలా బాగా చేశాడు ఆయన. అన్ని క్రాఫ్ట్స్ బాగున్నాయి, అంతా బాగుంది. చాలా ప్రాపర్గా రాసి తీసుకున్న సినిమా ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విశ్వక్, వావ్, అ బిగ్ వావ్. ఎందుకంటే నేను ఇప్పటిదాకా అతని సినిమాలు చూసి అతని యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, అతని పర్సన్గా కూడా నాకు చాలా ఇష్టం. అతను మంచి మంచి సినిమాలు రావాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం హీ హాజ్ మేడ్ అ వెరీ వెరీ రైట్ చాయిస్. అతను చాలా కొత్తగా చూపించడం జరిగింది. అతను చాలా లేయర్స్ ఉన్నాయి ఇందులో. మీరు అందరూ ఆడియన్స్ అందరూ కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే మెకానిక్ రాకీ చూసినాము, చాలా ఎనర్జీతో బయటకు వచ్చినాం. ఫైనలీ ఐ థింక్ విశ్వాక్ హ్యాస్ గివెన్ అనదర్ డైమెన్షన్ అని అనిపించింది. వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా మంచిగా సెట్ చేసుకొని ఇంత కష్టపడి చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. మంచిగా ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్ ఇస్ గ్రేట్ ఎక్సెప్ట్ జీవన్ కూడా బాగుండే. జీవన్కి ఒక విగ్ ఉంటుంది, ఆ విగ్ బాగా పర్ఫామ్ చేసింది జీవన్ కంటే నాకు అనిపించింది. సో చాలా మంచి రెస్పాన్స్ ఉండే. యూ కెన్ సీ ద ఎక్సైట్మెంట్ హియర్. అండ్ how was the pitch? How was the field? How did the boys play? The boys played well. అండ్ ఇప్పుడే మెకానిక్ రాకీ చూసాం. అండ్ విశ్వాక్ త్రూ అవుట్ ద ప్రమోషన్స్ ఏదైతే ప్రామిస్ చేస్తూ వచ్చాడో దట్ మీకు ట్రైలర్లో ఒకటి చూపిస్తున్నాం కానీ సినిమా వేరే అని చెప్పి. సో నేను కూడా ఏం చూపిస్తాడనే నిజంగా ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చా. ఐ వాజ్ రెడీ టు క్వశ్చన్ విశ్వాక్, ఏదో చెప్పినావు కదా బై ప్రమోషన్స్ అంతా చేసినావు ఏంది అని చెప్పి అనుకున్నాం. బట్ తను ఏదైతే చెప్పాడో హీ డెలివర్డ్ ఇట్ ఫర్ షూర్లీ. ఐ థింక్ the ball's out of the park. పక్కా సూపర్ హిట్. ఇట్స్ అ సూపర్ 6. జీవన్ గారు ఎలా ఉంది సార్? మీకు ఎలా అనిపించింది అసలు ఈ చిత్రంలో మీరు నటించడం ఎలా అనిపించింది మీకు? అది సినిమా చూసినప్పటి నుంచి మీసాలు దిగుతలో పైకి వెళ్తుంది. చేసిందే 2 నిమిషాలు. 2 నిమిషాలు చేసామా 10 నిమిషాలు చేసామా అన్న కాదు, బుల్లెట్ దిగిందా లేదా.
ఈయన మాట్లాడినంతసేపు కూడా లేదండి రోల్, కానీ చాలా బాగా చేస్తారండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. అండ్ జస్ట్ కాపీ పేస్ట్, వీళ్ళిద్దరు ఏం చెప్పారో అదే పేస్ట్. డూ వాచ్ ఇట్ అండి పక్కా. విశ్వాక్ ఏదైతే ప్రామిస్ చేసాడో ఆడియన్స్ అందరికీ అదైతే 100% డెలివరీ అయింది. బెస్ట్ ఫిలిం విశ్వాక్ చాలా మంచి, విశ్వాక్. యా పక్కా. ఓకే, క్రేజీ ఉంది. అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతారు ఇప్పుడు మా విశ్వాక్ గారు. తప్పదు, బాధపడకు. ఇట్స్ ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సనారే. నేను ఈ సినిమాలో 3 పాటలు రాశాను. సో ఐ హేట్ యూ మై డాడీ, ఉల్టా పల్టా అండ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చే బిట్ సాంగ్ ఒకటి నేనే రాశాను. సో చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా. చూసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. జనాల్ని ఉత్తేజపరచడమే కాకుండా విజ్ఞానపరచడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమా. అది ఈ సినిమా చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను రాసిన పాటలను కూడా ఆదరించి నాకు విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యూసఫ్ సేన్ అయితే యాక్టింగ్ సూపర్ చంపేశారు. మనకి ఇప్పుడు ఆన్లైన్ స్కామ్ జరుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఎలా స్టూడెంట్స్ అనేది ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు మనకి ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. సినిమా బాగుందన్న, థ్యాంక్స్. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసిందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం డిసప్పాయింట్ చేసినా సరే డిసప్పాయింట్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం కవర్ చేసింది. ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అసలు ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఆ లెవెల్లో ఉంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే జేక్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించాడు. ఓవరాల్గా మూవీ అయితే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అయినా సరే, విశ్వక్ యాక్టింగ్ అయినా సరే, అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయినా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే మొత్తం మూవీ మొత్తం ఓవరాల్గా బాగుండేది. అండ్ అయినా సరే సెకండ్ హాఫ్ ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో మొత్తం మర్చిపోలే చేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మంచి బ్లాక్ బ్లాస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ విశ్వక్ గారి యాక్టింగ్ కూడా ఇంత ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. యా, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్ ఉందన్న. ఇంకేం చెప్తాను విశ్వక్ డాన్ గురించి చెప్పడానికి ఏం లేదు, ర్యాంప్ ఆడిచ్చాడు అంతే. ఇప్పుడే మెకానిక్ రాకీ అయితే మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. 5 ట్విస్టులతో ఫుల్ ఆఫ్ హిలేరియస్ కామెడీతో చాలా బాగుంది. నిజంగా ఆ ట్విస్టులు చూడాలన్నా, కామెడీతో కడుపుబ్బ నవ్వుకోవాలన్నా మెకానిక్ రాకీకి అయితే మీరు రావడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫాదర్తో ఫన్నీ, అలాగే హీరోయిన్స్ వేరియేషన్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారనమాట. అలాంటి మంచి సినిమాని మనం ఈరోజు కంపల్సరీ మర్చిపోకండి, తొందరగా రండి థియేటర్స్కి వచ్చి థియేటర్లోనే చూడండి, స్పాయిల్ చేయకండి. మంచి ట్విస్టులు అయితే మాత్రం. థ్యాంక్ యూ. విశ్వకర్ణ ఇంత ముందులాగా అన్ని కొత్త కంటెంట్లు బాగా తీస్తున్నాడు. సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour సినిమా మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. ఇంకా బీజిఎం సార్ బాగా చేశారు. అంత బాగానే ఉంది. మీకు ట్విస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు, క్లైమాక్స్ ట్విస్ట్. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అలా నెమ్మదిగా స్టోరీలో తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ట్విస్టులతో చాలా బాగుంటుంది. ఇంకా విశ్వకర్ణ అయితే చాలా వేరియేషన్లు చూస్తాం సినిమాలో. ట్విస్ట్లు అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ప్రతి క్యారెక్టర్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. మెయిన్గా సెకండ్ హీరోయిన్ శ్రద్ధ, ఆమె హీరోయిన్ పేరు మర్చిపోయాను, ఆమె క్యారెక్టర్ అయితే సూపర్. ఇంకా నరేష్ గారి ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. పుష్పకు ముందు బ్లాక్ బస్టర్ అయితే ఇదే. చూసుకోండి, మరి థియేటర్లో మిస్ అవ్వకండి సినిమాని చూడడానికి. జస్ట్ ఇప్పుడే చూసా మూవీ, నాకైతే మస్తు అనిపించింది. విశ్వకర్ణ లైక్ ఆల్రెడీ తెలిసింది విశ్వకర్ణ మాస్ గురించి మనం స్పెషల్గా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం లవ్ అండ్ రొమాన్స్గా సాగింది. దాని సెకండ్ హాఫ్కి వచ్చి ఏంటంటే లాస్ట్లో ఆ ట్విస్ట్ ఉంది కదా, లైక్ సెంటిమెంట్. చాలామంది మనం అందరం ఫేస్ చేసి ఉంటాం అలాంటి లైఫ్లో ఒక ఇన్సిడెంట్ తీసుకుని ఆ సెకండ్ హాఫ్ అయితే రన్ అవ్వడం జరిగింది. నేనైతే లిటరలీ చాలా ఎమోషనల్ అయ్యా అండ్ చాలా బాగా నచ్చింది నాకు కూడా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. విశ్వకర్ణకి ముందుగా కంగ్రాట్స్ అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. The first half normal, it was like a rom-com atla undi. Second half vachesi it was like a thriller. So second half was very exciting and good. It ended on a very good high. It is definitely a must watch for all kind of audience. It is a very good movie in the recent times. Thank you. గుడ్ ఫస్ట్ హాఫ్ అది. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సెకండ్ హాఫ్ చాలా హైలో ఉంది. అండ్ బీజిఎం కూడా జేక్స్ బిజయ్ ఆల్రెడీ చెదగొట్టేశాడు. విశ్వకర్ణ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ ప్రూవన్ యాక్టర్. మళ్ళీ ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా స్కోప్ ఉంది, ప్రతిదీ కూడా బాగానే ఉంది. సినిమా ఫ్యామిలీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి.
ఇంటర్వెల్లో బ్యాంగ్ ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఇలా సినిమా చాలా పైకి లేచుద్ది. అండ్ బీజిఎం మనకి తెలిసిందే, జాక్స్ బిజాయ్, సరిపోదా శనివారంలో. ఇందులో కూడా చాలా సూపర్గా ఇచ్చారు. ఆల్ క్యారెక్టరైజేషన్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ మూవీలో మెసేజ్ కూడా ఉంటుంది. లైక్ మూవీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. లైక్ చాలా మంచి మెసేజ్ ఉన్నది. సో దాంతో చాలా నేర్చుకోవచ్చు. ఐ థింక్ ట్రూ ఈవెంట్స్ రెఫరెన్స్ తీసుకున్నట్టున్నారు మూవీలో. అండ్ యూ విల్ లైక్ ఇట్, లైక్ మళ్ళీ చూడొచ్చు మూవీ. హీరోయిన్స్ అయితే అదే సెకండ్ హాఫ్లో చాలా ట్విస్ట్స్ ఉంటాయి, చెప్పానుగా. మీనాక్షి చౌదరి చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ హీరోయిన్ ట్విస్ట్లు చాలా ఉంటాయి. సునీల్ కూడా సూపర్ చేశారు. అసలు అతను చాలా రోజుల తర్వాత అతనికి మంచి క్యారెక్టర్ వచ్చింది పుష్ప తర్వాత. ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళకి నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే అసలు పీక్స్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో వచ్చి కూడా చూడొచ్చు, మళ్ళీ వచ్చి చూడొచ్చు సెకండ్ టైం కూడా. నేనైతే వస్తాను మళ్ళీ చూడడానికి. 10/10. విశ్వక్ సేన్ అన్న కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు చాలా ఉంటాయి అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను షాక్, అంటే అందరూ షాక్ అయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి ట్విస్ట్స్. సెకండ్ హాఫ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే ప్రిడిక్ట్ చేయలేం ఏమవుతుందా నెక్స్ట్ అని. అండ్ బీజిఎం కూడా చాలా, సాంగ్స్ కూడా చాలా ఎంజాయబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. డాన్స్ కూడా బాగా చేశారు విశ్వక్ సేన్ అన్న. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ విశ్వక్ సేన్ అన్న తిరగొట్టాడు అనుకో. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయరు సెకండ్ హాఫ్ మొత్తం. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది. నేను అనుకున్నా ఇంత స్లోగా ఉంది ఎందుకు వచ్చిన మూవీ కానీ, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వెళ్ళిపోయింది అంత హైకి. అందుకని ఎక్కువ ఏం చెప్పలేను బ్రో. థ్యాంక్ యూ. మీనాక్షి చౌదరి ఆబ్వియస్లీ. వెళ్ళిపోతాం, టైం అవుతుంది బ్రో, 10 అయింది టైము. ఓకే బ్రో, థ్యాంక్ యూ. 10కి 8.5. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం స్లోగా వెళ్తుంటే అసలు ఇంటర్వెల్లో కూడా అందరూ అరే ఏంట్రా ఇంకా పికప్ అవ్వలేదు ప్లాట్ అనుకున్నారు. సెకండ్ హాఫ్ విశ్వక్ ఏందే ముందు చెప్పారు, సెకండ్ హాఫ్ మేము ఏం చూపించలేదు ట్రైలర్లో అని. బుర్ర పాడుంది సినిమా మాత్రం, పక్కా హిట్. హీరోయిన్లు ఇద్దరు యాక్టింగ్ బాగుంది. కామెడీ సెకండ్ హాఫ్లో వస్తుంది భయ్యా, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో అందరూ. పక్కా చూడాలి అందరూ. విశ్వకన్న ముందు చెప్పినట్టు రేపు మేమందరం బయటికి వెళ్ళి సినిమా బాగుందని చెప్తున్నాము, రేపు మీరు అందరూ వచ్చి సినిమా చూడాలి అంతే. పిచ్చకాక ఉంది ఇద్దరిదేను. విశ్వకర్ణ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలా బ్రో, షేక్ ఆడించాడు అంతే. సాంగ్స్ బాగున్నాయి బ్రో, ఓకే. మూవీ పరంగా బాగున్నాయి, స్టోరీలో అలా వెళ్ళిపోయింది అంతే. రైట్, ఓకే. హాయ్ బ్రో. ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏం లేదు బ్రో. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్స్ అందరూ బాగా చేశారు. స్టేట్మెంట్ అంటే విశ్వకర్ణ ఇయర్లో 3 సినిమాలు రిలీజ్ చేశాడు. 3 సినిమాల కన్నా ఇది బెస్ట్ సినిమా అని. ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్ మీకు? ఫస్ట్ హాఫ్ అయితే ఖతర్నాక్ ఉంది భయ. ఇంకా మెకానిక్ రాకీ ఇంతకుముందు ఎప్పుడు చూడలే విశ్వకర్ణ అని, ఆ మోడల్లో చూస్తారు అందరు. అంటే సెకండ్ హీరోయిన్ ఉంది, ఇద్దరు హీరోయిన్స్ లెక్క. సో సెకండ్ హీరోయిన్ ఉంది కదా, ఆమె క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అనిపించిందా మీకైతే? సో అంటే మనం ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది కాబట్టి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పలేం. ఇద్దరికి మంచి స్కోప్ ఉంది మూవీలో, ఇద్దరికి బాగుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఏదైనా తెలుస్తుంది. గురించి ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ అయితే ఖతర్నాక్ క్లాసిక్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది రివీల్ చేయొద్దు ఏడుంటని. ఫైట్స్ అయితే ఇప్పుడైతే ఒక్క ఫైట్ వచ్చింది, క్లాసిక్ ఫైట్. ఇప్పుడు వరకు విశ్వకర్ణ కెరియర్లో అట్లాంటి ఫైట్ ఎప్పుడు చూడలేరు. మనం మాస్ ఫైట్స్ చూసినాం, ఒక క్లాస్ మెట్రో క్లాస్ మల్లక్పేట రాకీ కొడితే ఎట్లుంటుంది ఇట్లా చూపిస్తాడు అంతే. పార్ట్ 2 అయ్యి మాట్లాడదామంటారు అయితే? 100% పార్ట్ 2 అంటే ఇక అంటే కొడుతుంది ఎట్లనే అంతే. నేనైతే డౌట్ ఏం లేదు. ఇక్కడ ఒక 10 టికెట్లు బుక్ చేసేసుకున్నాం మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ. ఆయన చెప్పినట్టు సినిమా నచ్చకపోతే ఎవరు రావద్దని చెప్పినట్టు 100% నచ్చుతుంది. ఆయన ఎందుకు చెప్పినది నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ఐ థింక్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ఐ థింక్ ఫ్రెండ్ యా అవును చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఐ థింక్ శ్రద్ధ గారు చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 3.5.